ఈ మధ్య కాలంలో కృషి పాల్ అనేటువంటి ఒక యవ్వన దైవజనుడు కొంతకాలం దేవునిలో ఉండి మరలా దేవుని మీదే వ్యతిరేకంగా ఈయన దేవుడు కాదు, ఒక క్యారెక్టర్, ఆయనలో దేవుడి లక్షణాలు నాకు కనబడలేదు అని హైందవ సహోదరులతో లైవ్లో కొన్ని విషయాలు చర్చించడం, కరుణాకర్ సుగుణ గారితో కానివ్వండి, ఇంకా ఇతర కొంతమందితో మాట్లాడడం జరుగుతూ ఉంది. తన ఛానల్లో కూడా తను దేవుణ్ణి అనేక రకాలుగా మాట్లాడడం వ్యతిరేకంగా మనం చూసాం. అయితే ఈ 2-3 రోజుల నుంచి ఏం జరుగుతూ ఉందంటే, మరి 2-3 రోజులు మరి నేనైతే వాళ్ళే చూశాను, అనేక మంది సేవకులు అతను మారాడు, క్షమాపణ కోరాడు అనేటువంటి వీడియోలు పెట్టి మాట్లాడడం జరుగుతూ ఉంది. అవి నేను చూసినప్పుడు కింద కామెంట్స్లో కొంతమంది రకరకాల అభిప్రాయాలు తెలుపుతూ ఉన్నారు. ఎందుకంటే మొన్నటి వరకు దేవుళ్ళ ఉన్న వ్యక్తి కదా, ఇలా సడన్గా మారడం ఏంటి, ఇదేదో పెద్ద ప్లానే, అసలు ఈ పశ్చాత్తాపం అంతా నటన, యాక్టింగు, నిజం కాదు, బోటకం అనేటువంటి విధముగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ కామెంట్లో వాళ్ళ అభిప్రాయాలు తెలుపుతూ ఉన్నారు. వారి హృదయాలు మనకు తెలియవు, అలాగే భవిష్యత్తు కూడా మనకు తెలియదు. కామెంట్ పెట్టేవాళ్ళు ఆ విషయాన్ని గుర్తెరగండి. అయితే లేఖనానుసారంగా ఇలా తిరిగి వచ్చేవారి గురించి లేఖనానుసారంగా దేవుడు ఇలాంటి వాళ్ళని క్షమిస్తాడా? ఆయన కాదని వెళ్ళిపోయాడు. తర్వాత క్రైస్తవ్యాన్ని కూడా అతను క్షమాపణ అడగటం నేను చూశాను. అయితే మనం గమనిద్దాం వాక్యానుసారంగా. కొంతమంది వాక్యం తెలిసినటువంటి పెద్దలు అనుకున్నటువంటి చలామణిగా అవుతున్నటువంటి కొంతమంది ఏ వాక్యాలు చూపిస్తారంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4-6 వచనాలు మనం గమనిస్తే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా శిలువ వేయు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యం అని ఉంది. కాబట్టి ఈ పాయింట్ని తీసుకొని, ఈ మాటను తీసుకొని, ఇక ఇలాంటి వాళ్ళని మారు మనసు వచ్చిందని కూడా నమ్మకూడదు, ఎలాంటి వాళ్ళని అసాధ్యం, మారు మనసు పొందడానికి అసాధ్యం, ఇది జరిగే పని కాదు అని ఈ మాటలు చూపిస్తూ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, రెఫరెన్స్ కోడ్ చేస్తూ ఉన్నారు. అయితే గమనించండి, బైబిల్లో ఎక్కువగా మనం గమనిస్తే ప్రేమకు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది, కృపకు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది, కృప కలిగినటువంటి దేవుడిగా. అలాగని పాపాన్ని నేనేమి ప్రోత్సహించట్లా, ఇక చేయండిరా, పద్దాకలు చేయండి మళ్ళీ క్షమిస్తాడు, మళ్ళీ పాపం చేయండి మళ్ళీ పశ్చాత్తాపరండి మళ్ళీ క్షమిస్తాడు, ఇది కాదు. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్తిలుడిని వట్టి ఒప్పుకోవాలి. తర్వాత ఏం చేయాలి? ఒప్పుకున్న తర్వాత మళ్ళీ చేసుకుంటూ పోవటం కాదు, విడిచిపెట్టాలి. అప్పుడు కనికరం పొందుకుంటాడు. కనికరం లేనివాడు కనికరం లేని తీర్పు పొందుతాడు. కనికరం అనేది తీర్పును మించి అతిశయపడుతుందని మనం గుర్తెరగాలి ప్రియులారా. అర్థమవుతుందా? కాబట్టి ఇక ఇలాంటి వాళ్ళు మారు మనసు పొందడం అసాధ్యం అని ఎలా చెప్పగలుగుతాం? ఒకవేళ నేను కూడా టైటిల్, అది నా అభిప్రాయం కాదండి, నేను పెట్టిన టైటిల్ నా అభిప్రాయం కాదు, ఆ కామెంట్లో కొంతమంది దైవ సేవకులు కానివ్వచ్చు, విశ్వాసులు కావచ్చు, పెట్టే వాళ్ళ యొక్క స్పందననే నేను టైటిల్గా మార్చడం జరుగుతూ ఉంది. బ్రదర్, కృషి పాల్ పశ్చాత్తాపం నిజమా, యాక్టింగా అనేటువంటి టైటిల్ నేను పెట్టడం జరిగింది. ఇదేదో పెద్ద ప్లానే అని. పెద్ద ప్లాన్ అనేది మనకు తెలియదు, ఏ ప్లాన్లు అనేది అతని హృదయం ఉంది తెలుసు, లేదా ఎవరైనా ప్రేరేపించి కావాలని చెప్పేసినట్లయితే అది అలాగే తెలుసు. ప్రభువే ఒకళ్ళు దర్శిస్తే మనం ఏం చేయగలుగుతామండి? ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి ప్రియులారా. ఇంకా కొన్ని మాటలు మనం చూస్తే రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, మనకు ఆ 4వ వచనంలో ఉన్న పాయింట్ తీసుకున్నాం. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక. మారు మనసు పొందడానికి దేవుని అనుగ్రహం ప్రేరేపించదండి కొంతమందిని మారు మనసు పొందడానికి. గుండెల మీద చేసుకొని చెప్తే మనలో ఎవరు వండి పడిపోలేదు, చాలా వరకు పడిపోయిన వాళ్ళు ఉంటామండి. అలాగని నేను మరలా చెప్తున్నాను, పద్దాలు పడిపోయిన వాళ్ళకి ప్రోత్సాహం వచ్చే విధంగా కాదు ఈ మాట మనం తీసుకోవాల్సింది. పడిపోయి పశ్చాత్తాపడి వచ్చేటువంటి వారిని మనం నీచంగా చులకనగా చూడకూడదు, త్రోసివేయకూడదు. ఎందుకంటే ఆయన వద్దకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రం త్రోసిపుచ్చే దేవుడు కాడు. కాబట్టి ఆలోచన చేయండి. నీతిమంతుడు 7 సార్లు పడిన లెగుతాడు, పడుటకు
లేచుటకు నిలబెట్టేవాడు పడగొట్టాడు ఆయన ఆయన చూసుకోగలుగుతాడు. ఆయన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదని కూడా గుర్తెరగాలి. మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక ఎన్నాళ్ళు ఎరగలేదండి. రివర్స్గానే మాట్లాడాడు. ఏంటా ఈ యవనస్తులు ఎలా చేస్తున్నాడు, అందుకే కదా మాలాంటి యవనస్తులు అనేక మంది యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు, యవనస్తు సేవకులను ఎక్కువ నమ్మకూడదు అనే మాటలు వినబడుతుంది. అంటే ఇలాంటి అవకాశాలు మా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇవ్వడాన్ని బట్టే నేను దాన్ని ఏమీ వ్యతిరేకించట్లేదు, కానీ ఒప్పుకోగలుగుతాను కొన్ని విషయాలు. అలాగని ఇంకా వాళ్ళు ఇంకా అక్కరే లేదన్నట్టుగా మాట్లాడతారండి. అదే బాధేస్తూ ఉంది. మనం గమనిద్దాం. ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదు అంటే ఆయన దీర్ఘశాంతం ఎందుకు చూపుతున్నాడు? ఆయన అనుగ్రహం ఎందుకు కలుగుతా ఉందా అని అంటే ఇంకా మారు మనసు పొందుతాడేమోనని. నిజంగా దేవుని కృపను బట్టి ఆ అబ్బాయి చెప్పిన మాటల్లో, ఆ దైవజనుడు, ఆ యవన దైవజనుడు చెప్పిన మాటల్లో దేవుడు నన్ను మాట్లాడాడు అని మొహం కూడా చిన్నబుచ్చుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ అది యాక్టింగ్ అయితే దేవుడు తీర్పు తీర్చుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు ఆ విషయాన్ని. అబ్బాయి హృదయం మనకు తెలీదు, దేవుడికి తెలుసు. ఒకవేళ ఇది కూడా నటన అయిందనుకోండి, దేవుడు చూసేసుకుంటాడు ఆ విషయాన్ని, ఏం చేయాలా, ఎలా ఉండాలా ఏంటన్నది. కాబట్టి దేవుడు త్రోసిపోయినప్పుడు మనం ఏదో ఇంకొకరు నీతిమంతులు ఎవరం పడిపోవట్లేదండి. అతనంటే బహిరంగంగా కరుణాకర్ సుగుణ గారి దగ్గర కానివ్వండి, ఇతర లైవ్ ఛానల్లోకి వెళ్ళి బాహాటంగా దేవుడి గురించి ఇష్టానుసారంగా మాట్లాడాడు కాబట్టి ఆ వ్యక్తి మనకు తెలిసాడు. మనం అనేక విషయాల్లో చూపో, మాటో, ఆలోచనో, ప్రవర్తనో ఎన్నో రకాలుగా పడిపోయి ఇంకొక రకంగా ఇంకొకరు కొంచెం పెద్ద తప్పులు కూడా చేసి పడిపోయి ఎవరికీ తెలియకుండా హృదయం గద్దించో పశ్చాత్తాపడే రేత్రి కన్నీరు కాల్చుకొని మరలా సరిగ్గా ఘాట్లో పడి మరలా మంచిగా సేవ చేసుకోవట్లేదా, మంచిగా ఉండలేదా? ఇంకొకళ్ళు దొరికేపాటికి వాళ్ళ మీద పడేసిపోయి రకరకాలుగా మాట్లాడుతున్నాం మనం. ఒకసారి ఆలోచించండి. మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాడు. మనకు తెలుసు, ప్రార్థనతో మాట్లాడతారు యెజబెలుకు సంబంధించినటువంటి స్త్రీని. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ అది తన జారత్వం విడిచిపెట్టలేదు, అది లోబడలేదని మాటలు. అంటే మారు మనసు పొందడానికి సమయం ఇచ్చాడు. ఈ అబ్బాయి, ఈ యొక్క దైవజనుడు ఉపయోగించుకున్నాడు దాన్ని, దేవుని యొక్క అనుగ్రహైశ్వర్యాన్ని ఉపయోగించుకున్నాడు, ఆ సమయాన్ని ఉపయోగించుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి దేవుడు త్రోసివేయట్లా, మనం త్రోసివేయటానికి మనం ఏ పాటి వారం ఒకసారి ఆలోచించాలి. మనం మరొక మాటను కూడా గమనిస్తే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు. నా సహోదరులారా, మీలో ఎవడైనాను సత్యము నుండి మరలా చెప్తున్నా, సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల, మనం వచ్చేసి నెట్టేయకూడదండి. సత్యం చెప్పి అయ్యారా అని సత్య మార్గంలోకి ఆహ్వానించాలి. తెలుసుకున్న రూటు కరెక్ట్ అని తెలుసుకున్న రూటే మళ్ళీ తప్పు అని చెప్పాడు. మరలా నిజమని తెలుసుకున్నప్పుడు మనం స్వీకరించేవారిగా ఉండాలి. మనసును మళ్లించినడలా పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించిన వాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకున్నవలెను. మరణం నుండి మనం తప్పిస్తున్నామండి, మరణం నుంచి. కాబట్టి తప్పిపోయాడు కదా అని చెప్పేసి అలాగే ఉండకూడదు. మనందరూ తెలుసు, తప్పిపోయినటువంటి కుమారుడు కూడా ఉపమానంలో రాస్తాడు. తప్పిపోయినటువంటి ఆ చిన్న కుమారుడు ఎవరైతే ఉన్నాడో, బుద్ధి లేకుండా పందులు తినే పొట్టు దగ్గర అయితే బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడి ఉంటుంది అక్కడ. అయితే బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూలి వాళ్ళ కంటరం దొరుకుతుందని ఆలోచిస్తాడండి. 1 by 1గా వస్తాడేక వచ్చినప్పుడు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని గ్రాండ్ వెల్కమ్ చెప్పాడండి. మనం ఎందుకండి త్రోసి వేయాలి, మనం ఎందుకండి హేళన చేయాలి? ఆ కృప ఏందండి, ఆ కనికరం ఎక్కడదండి? మన దేవుడు అలాగే చూపిస్తాడండి. కాబట్టి ఆలోచించాలి. అంటే పద్దాకలు పడిపోయి మళ్ళీ లేగురా అనేది కాదు, మరలా చెప్తున్నాను. ఎందుకంటే కింద కామెంట్లు ఎట్టేసి పాపాన్ని ప్రోత్సహిస్తున్నాడు ఈ పాస్టర్ గారు అని వేస్తారు మమ్మల్ని. వయసు తక్కువ కదా, అనుభవం లేదని, ఆవేశపరుడు అని ఒక్క మాటతో మమ్మల్ని పక్కన పెట్టేస్తారు. ఆలోచించండి సహోదరులారా, ఆలోచించండి. గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో, ఏ సంబంధులండి? ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు కూడా తానును శోధింపబడుదునేమో, అంటే మనం కూడా ఒకవేళ పడిపోతామేమో, మనం కూడా తప్పిపోతామేమో అని తన విషయమై చూచుకొనుచు, మనం సెల్ఫ్ జాగ్రత్త మనం తీసుకుంటూనే సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలి. మంచి దారికి ఆ తప్పిపోయినటువంటి వారిని కూడా తీసుకొని రావాలి. మనం జాగ్రత్త చూసుకుంటానే ఆ వ్యక్తులు కూడా మంచి దారికి తీసుకొని రావాలి. అంతేగాని వాళ్ళని అలా అనేసి ఎలా అనేసి నీకు అలా అర్హత లేదు, ఎలా అర్హత లేదు,
నువ్వు అర్హుడివే కాదు అని దేవుడు కనికరించి చూపించి క్షమిస్తూ ఉంటే మనం ఎవరు అండి ఎలా మాట్లాడడానికి? ఒకసారి ఆలోచన చేయండి. అదే యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం మనందరూ తెలిసిన మాటలేనండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం, దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని, ఏం దిద్దుకోనండి? తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవాకు ప్రవర్తన దిద్దుకునే అవకాశం దేవుడిస్తున్నాడండి. దిద్దుకుంటున్నాడు కదా, వచ్చారు కదా, క్షమిద్దాం. నిజమే, దేవుడిని అన్నాడు. చాలామంది క్రైస్తవులు సేవకులు మాట్లాడాడు. క్షమిద్దామండి, క్షమించే మనసు కలిగి ఉందాం. ప్రవర్తన దిద్దుకొని బ్రతకాలి, దేవుడి మార్గంలోకి రావాలి. సంతోషిద్దామండి. తప్పిపోయినటువంటి కుమారుడు మరలా వచ్చాడని మనం కూడా తండ్రితో పాటు మనం సంతోషిద్దాం. అంతేనా? ఆ పెద్ద కుమారుడు గనక ఈ నీ కుమారుడు రాగాలనే అలా చేస్తున్నావు, ఈ నీ కుమారుడు అని ఆ నా తమ్ముడు అంటున్నాడు. ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు కొవ్విన ఎవడన్నా వధించావు, పశువును వధించావు అని ఈ నీ కుమారుడు ఏంటి అంటే కేటాయింపు మాటలు మాట్లాడుతున్నాడు అండి. ఆ విధానాల్లో మనం ఉండకూడదు. మన సహోదరుడు తప్పు తెలుసుకున్నాడు, తొట్టిల్లాడు, లేచి తిరిగి తెలుసుకొని వచ్చాడు. స్వీకరిద్దాం, ఖచ్చితంగా స్వీకరిద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం ఆఖరి మాట. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం. 55వ అధ్యాయం 7వ వచనం, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఏం కావాలండి ఎంతకన్నా? కాబట్టి ప్రియులారా, కోపతాపాలు ఆ కిరణపాలైనటువంటి సహోదరుణ్ణి దయచేసి కించపరిచే విధంగా, గాయపరిచే విధంగా మనం ఎవరం కూడా మాట్లాడొద్దు. కాబట్టి ప్రేమిద్దాం, బహుగా క్షమిద్దాం, ఆదరిద్దాం, మంచి దారికి తీసుకొద్దాం, సత్యం వైపు మళ్ళిద్దాం. మరణంలో వెళ్ళిపోకుండా, లోకంలో కలిసిపోకుండా దేవుడే దర్శించాడని చెప్తున్నాడంటే నిజంగా. ఎందుకంటే దేవుని కృప అది. ఆయన తన భక్తుల్ని ఏమాత్రం విడిచిపెట్టేవాడైతే కాడు. కాబట్టి ఎంతోమంది శిష్యులు కూడా దేవుణ్ణి ప్రకటించిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక గందరగోళం అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. దేవుడు మరలా వాళ్ళని దర్శించి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి నిలబడి అప్పుడు బలపరిచి ధైర్యపరిచిన తర్వాత వాళ్ళ సేవ చూడండి ఎలా ఉందో. కాబట్టి ఆ యవనస్తుడు, ఆ కిరణపాల్ గారి యొక్క సేవ ఇంకా ఇక్కడ నుంచి ఇంకా బలంగా ఉజ్జీవంగా రగలాలని అందరం కలిసి ప్రార్థన చేద్దాం. చక్కగా అందరం క్షమిద్దాం, ఆదరిద్దాం, సహోదరుని హక్కున చేర్చుకుందాం. మనలో ఎవరు పడిపోయినా, మొన్న నేను మాట్లాడాను, అలాగే చాలామంది మాట్లాడారు, కోయి పాష గుర్రప్ప గారు కూడా ఒకవేళ పశ్చాత్తాపడి నిజంగా ఇంకా మారితే మనకి సంతోషమే. ఈ మాటలు ఆయనకి వర్తిస్తే ఆయనకే కదండి, పడిపోయినటువంటి ప్రతి ఒక్కరికి వర్తిస్తే. అలాగని పడిపోవటం, మళ్ళీ పశ్చాత్తాపడటం, ఈ రెఫరెన్స్ చూసుకోవటం, ఇలా ఉంది అని చెప్పేసి మళ్ళీ పాపాలు చేయటం ఎలా కాదు. వాటిని ఒప్పుకోవాలి, విడిచిపెట్టలేక చేయకుండా వెనక్కి చూడకుండా ఇక ముందున్న వాటికే పరుగులు తీస్తా ముందుకెళ్ళాలి. ఇక అపవాదికి అవకాశం ఇవ్వద్దు, లోకానికి మన హృదయంలో చాటు ఇవ్వద్దు. దేవుని పనిలో ముందుకు సాగుదాం, ఒకళ్ళొకళ్ళు బలపరుచుకుందాం, ఆదరించుకుందాం, క్షమించుకుందాం, హెచ్చరించుకుందాం, పురికొల్పుకుందాం, రేపుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించి ఈ మాటల ప్రకారం మనం అందరినీ జీవింపచేయునుగాక. ఆమేన్.